అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. మీరు బ్యాంకుల్లో దొంగతనాలు జరగడం చూసుంటారు. ఏటీఎంలో కట్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లడం గురించి వినుంటారు. కానీ ఎప్పుడైనా చూసారా ఎలుకలు ఏకంగా 12 లక్షల క్యాష్ను స్వాహా చేయడం? భర్తకు తెలియకుండా 8 ఏళ్లు కష్టపడి కూడబెట్టిన సొమ్ము కాస్త చివరకు ఎలుకల మెనూ కార్డులో కలిసిపోయింది. దీంతో ఆ మహిళ లబో దిబోమంటూ కన్నీరు పెట్టుకుంటుంది. యూపీలోని గోండా జిల్లాలో జరిగింది ఈ వింత ఘటన. ఓ ఇంటి ఇల్లాలకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. భర్తకు తెలియకుండా కిరాణా ఖర్చులు, కూరగాయల ఖర్చుల్లో తెగ కోతలు పెట్టి రూపాయి కూడబెట్టడం ప్రారంభించింది. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 8 ఏళ్ల పాటు ఈ సీక్రెట్ మిషన్ను సక్సెస్ఫుల్గా నడిపింది. రూపాయి జోడించి ఆ ట్రంకు పెట్టెలో దాచిన మొత్తం అక్షరాల 12 లక్షల రూపాయలు. భర్తకు మాత్రం నా దగ్గర రూపాయి లేదంటూ 100కి 100 పాటు నిజాయితీగా శుతిమెత్తని అబద్ధాలు చెప్తూ వచ్చేసింది. ఇక కాలం కరిగిపోయింది, 8 ఏళ్ల కష్టం పండింది. ఇక ఆ డబ్బుతో ఈసారైనా మంచి బంగారు నగలు కొనుక్కుందామని ఆ మహిళ ఎంతో సంబరంగా ట్రంకు పెట్టెను ఓపెన్ చేసింది. కానీ పెట్టి తెరిచాక ఆమె గుండె ఆగినంత పనైంది. అక్కడ కరెన్సీ నోట్లు లేవు, కేవలం కాగితపు పొట్టు మాత్రమే దర్శనమిచ్చింది. ఆ ఇంట్లోని ఎలుకలు ఆ నోట్ల కట్టలను ఏకంగా 5 స్టార్ మీల్స్ లాగా తెగలాగిచ్చేశాయి. ముక్కలుగా కొరికి పడేశాయి. 12 లక్షల కష్టార్జితం క్షణాల వ్యవధిలో చిత్తు కాగితాలుగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆ మహిళ పడిన వేదన వర్ణాతీతం కదా. భర్తకు చెప్పకుండా దాచింది కాబట్టి ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోవాల్సిన పరిస్థితి. అయ్యో దేవుడా, ఎలుకలకు కూడా నా కష్టం కంటపడిందా అంటూ ఆమె పడుతున్న ఆవేదన చూస్తే తెగ బాధేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంటే నెటిజన్స్ రకరకాలుగా సెటైర్లు పేల్చుతున్నారు. ఇవి సాధారణ ఎలుకలు కావు, ఐటీ రైడ్స్ చేసే ఈడి ఎలుకలు అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇది తీరని ఆవేదనే. అయితే ఈ ఘటన మనకు పెద్ద పాఠం నేర్పుతోంది. ఇప్పటికీ చాలామంది ఇళ్లలోనే డబ్బులు కుప్పలుగా దాచుకుంటూ ఉంటుంటారు. దొంగల భయమో లేక వేరే కారణాలో తెలియదు, కానీ ఇలా ఇంట్లో క్యాష్ దాచుకుంటే దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, తేమ లేదా ఇంటి ఎలుకల రూపంలో ఎప్పుడైనా ముప్పు రావచ్చు. అదే ఆ డబ్బును బ్యాంకులో దాచుకుంటే సేఫ్గా ఉండడమే కాకుండా కాస్త వడ్డీ కూడా వచ్చేది కదా. ఎలుకల చేతిలో బలైపోయిన ఈ 12 లక్షల కదా ఇప్పుడు అందరికీ ఓ హెచ్చరిక లాంటిది. మరి మీలో ఎవరైనా ఇలా సీక్రెట్గా డబ్బులు దాస్తున్నారా? అయితే వెంటనే చెక్ చేసుకోండి, లేదంటే ఆ ఎలుకల కన్ను మీ డబ్బులపై కూడా పడచ్చు.